స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోలో నేను ఏం చెప్పానంటే ట్రెపిజాయిడల్ రూల్ అనేది ఫస్ట్ ఆర్డినేట్, లాస్ట్ ఆర్డినేట్ ప్లస్ y1 y2 సో ఆన్ అని చెప్పాను. కాదండి, ద థింగ్ ఈజ్ 2 into 2 మర్చిపోయాను వీడియోలో, కమెంట్ చేయకండి, ఒకసారి కరెక్ట్ చేసుకోండి. 2 into y1 y2 సో ఆన్ అని ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ద ట్రెపిజాయిడల్ రూల్. ఓకే, వీడియోలో చెప్పిన దానికి జస్ట్ స్మాల్ కరెక్షన్, 2 మర్చిపోయాను, యూ కెన్ యాడ్ 2. ఓకే, hi all of you, welcome back to Ramareddy Maths Academy. This is our first lecture in our న్యూమరికల్ ఇంటిగ్రేషన్. ఇప్పటి వరకు మనం న్యూమరికల్ మెథడ్ 1 అండ్ మెథడ్ 2, న్యూమరికల్ మెథడ్ 1లో మనకి ఏముంటాయి, న్యూటన్ ఫార్వర్డ్, బైసెక్షన్ మెథడ్ అండ్ గాస్ ఫార్వర్డ్, గాస్ బ్యాక్వర్డ్ అని ఉంటుంది ప్లేలిస్ట్లో. ఇది న్యూమరికల్ ఇంటిగ్రేషన్లో ఇట్స్ ఇంక్లూడింగ్ ట్రెపిజాయిడల్, సింప్సన్ 1/3 అండ్ సింప్సన్ 3/8 రూల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు న్యూమరికల్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? మీన్స్ దాట్ న్యూమరికల్ ఇంటిగ్రేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ కన్సిడర్ దిస్ వన్, a to b f of z dz అని ఒకటి తీసుకున్నాను. దిస్ ఈజ్ అ డెఫినెట్ ఇంటిగ్రల్. మీన్స్ ఎవాల్యుయేట్ దిస్ డెఫినెట్ ఇంటిగ్రల్ వితౌట్ ఎనీ ఇంటిగ్రల్ ఫార్ములా. ఏమంటున్నాను నేను? ఇంటిగ్రల్ ఫార్ములా ఏమి యూజ్ చేయకుండా వీఆర్ గోయింగ్ టు ఎవాల్యుయేట్ దిస్ డెఫినెట్ ఇంటిగ్రల్. దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అ న్యూమరికల్ ఇంటిగ్రేషన్. అది ఎలా మేడం అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు న్యూమరికల్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటో తెలియాలి. జస్ట్ 2 minutes ఇంట్రొడక్షన్, ఇది క్లియర్గా వినండి, అప్పుడే మీకు బై పార్ట్స్, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఎలా చేయాలి ట్రెపిజాయిడల్కి, సింప్సన్కి అండ్ 3/8 రూల్కి అర్థమవుతుంది. ఆఫ్టర్ దట్ ఇట్స్ వెరీ ఈజీ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూమరికల్ ఇంటిగ్రేషన్లో ఐల్ కన్సిడర్ వన్ కర్వ్ y is equal to f of x. Okay, that is bounded in what? X-axis. Okay, what are the limits? It is, you can take any curve, that curve is bounded in the x-axis. Okay, it is any curve bounded in the x-axis. The limits, it should be a to b anukunte. The function is a to b f of x dx y. This is a function. Okay, then how to split the equal integrals here? ఎలా స్ప్లిట్ చేస్తానంటే నేను ఇక్కడ ఇచ్చినటువంటి లిమిట్స్ ఏంటి నాకు a. Okay, now this is x-axis and this is a y-axis. Okay, if you consider ఇది కదండి నా కర్వ్, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి, రైట్, ఇక్కడ నుంచి ఇక్కడికి, this is a curve. If you split that integral into equal integral parts, అంటే ఫస్ట్ వన్ ఏమనుకుంటున్నాను నేను దీన్ని x0, or this is x0, or you can consider into x1. Here x0 is initial from the origin, x1, ఇది x2 అనుకోండి, నెక్స్ట్ x3, x4 so on, లేదా x so on, xn minus 1 xn లాస్ట్ వన్ విచ్ ఇస్ ఈక్వల్ టు b అనుకుంటే, అంటే దీన్ని నేను y1 అనుకుంటున్నాను. y1 అంటే ఏంటిది? హౌ టు రైట్ a నాట్ హియర్, హౌ టు రైట్ a హియర్? a ఈజ్ నథింగ్ బట్ అవర్ x0. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ దట్ కన్సిడర్ ఏ తర్వాత ఏమొస్తుంది? x1 అంటే ఏంటిది? ఇక్కడికి x0 కదండి, అంటే ఇది ఈక్వల్ పార్ట్, ది లెంత్ ఆఫ్ దిస్ ఇంటర్వెల్ విచ్ ఇస్ నథింగ్ బట్ h. అంటే ఇక్కడ వరకు ఏమవుతుంది? ఇది ఇనిషియల్ ఈజ్ x0. x1 అంటే ఏంటిది? x0 ప్లస్ దిస్ h అంటే ఏంటిది? x0 ప్లస్ h, అంటే ఇక్కడ వరకు x1 అవుతుంది, రైట్. తర్వాత నాకు ఈ వాల్యూ కావాలి, అంటే ఏంటిది? దిస్ x1 plus h, which is nothing but x2. x2 is equal to what? x1 plus h. Like that, it is still continuing up to xn is equal to, xn is equal to ఏమవుతుంది? xn minus 1 plus h. Okay, this is nothing but అవర్ ఈక్వల్ ఇంటర్వెల్ పార్ట్స్. ఈ విధంగా మనం ఇంటర్వెల్స్ని ఈక్వల్ చేయాలి. తర్వాత మనం మరి ఏ రూల్ ఎప్పుడు అప్లై చేయాలంటే వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఆ రూల్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. చూడండి, న్యూమరికల్ ఇంటిగ్రేషన్, ద మెయిన్లీ న్యూమరికల్ ఫస్ట్ వన్ ట్రెపిజాయిడల్ రూల్ అండ్ సింప్సన్ 1/3, సింప్సన్ 3/8. దీస్ 3 ఆర్ వెరీ ఇంపార్టెంట్, డామ్ షూర్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఫస్ట్ ఫార్ములా వచ్చేసి ట్రెపిజాయిడల్ రూల్.
ట్రెపిజాయిడల్ రూల్ అంటే ఏంటి? 1 సెకండ్. దాన్ని ఏ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి? వాళ్ళు మెన్షన్ చేస్తారు, సాల్వ్ ద ఇంటిగ్రల్ బై యూజింగ్ ట్రెపిజాయిడల్. ట్రెపిజాయిడల్ అని అంటే ఏంటంటే, ఫస్ట్ దిస్ ఈజ్ ద దిస్ ఈజ్ వాట్ ఏ టు బి. ట్రెపిజాయిడల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఇచ్చినటువంటి ఇంటిగ్రల్ ఏబి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ట్రెపిజాయిడల్ ఎప్పుడైనా h/2 ఉంటుంది, అండ్ ఇనీషియల్ టర్మ్ అండ్ ఎండింగ్ nth టర్మ్ y0 ప్లస్ yn ప్లస్ ద రిమైనింగ్ టర్మ్స్ ఇన్ బిట్వీన్ దీస్ టూ. వీటి మధ్యలో ఏవైతుంటే అది y1 ప్లస్ y2 ప్లస్ y3 సో ఆన్ yn-1 వరకు మనం తీసుకుంటాం. ఓకేనా? దిస్ ఈజ్ అవర్ ట్రెపిజాయిడల్ రూల్. మీరు ట్రెపిజాయిడల్ ఇలా చెప్పారు. మన సింప్సన్ 1/3 ఎలా గుర్తుపెట్టుకోవాలి? నెక్స్ట్ వన్ ఈజ్ సింప్సన్స్ 1/3 రూల్. ఎగ్జామ్లో 1/3 3/8 అని వాళ్ళు మెన్షన్ చేస్తారండి. సింప్సన్ 3/8 రూల్, 1/3 రూల్. 1/3 రూల్ అంటే సేమ్ ద ఫార్ములా, డిఫరెంట్ ఇంటిగ్రల్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 రూల్. కాబట్టి నేను ఏమని రాస్తాను? 1/3. ఇక్కడ ఎలా అనంటే, ఫస్ట్ ఎప్పుడైనా y0 ప్లస్ yn రాసుకోవాలి. సారీ, ఇక్కడ h/3 బెటా, నాట్ 1/3, h/3 y0 ప్లస్ yn. సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను. ఇక్కడ ప్లస్ 4 ఇంటూ సంథింగ్ ప్లస్ 2 ఇంటూ సంథింగ్. ఆ సంథింగ్ ఏంటిది? 4 ఇంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిడర్ 2 ఇంటూ ఈవెన్ టర్మ్స్. 2 ఇంటూ ఈవెన్ టర్మ్స్ అంటే ఏంటి? y2, y4, y6 సో ఆన్. అండ్ రిమైనింగ్ టర్మ్స్ ఈవెన్ కాకుండా రిమైనింగ్ ఏముంటాయి? y0 తర్వాత y2కి మధ్యలో అంటే ఏంటిది? y1 ఉంటుంది, నెక్స్ట్ y3, y5, ఓకే, y5 సో ఆన్. ఈ విధంగా రాస్తాము. ఇది ఎప్పుడండి? ఇది మనకి ఈవెన్ ఇంటర్వెల్ అయినప్పుడు. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి మేడం అంటారా? చూడండి, నేను 3 రాసిన తర్వాత ఐ విల్ కంపేర్ 1 by 1. ఓకే, ఇది ఎప్పుడు వాడతామంటే ఈవెన్ ఇంటర్వెల్స్. ఈవెన్ ఇంటర్వెల్స్ ఉన్నప్పుడు 1/3 వాడతాము. నెక్స్ట్ వన్ వచ్చేసి సింప్సన్స్ 3/8 రూల్. సింప్సన్స్ 3/8 రూల్. 3/8 రూల్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? చూడండి, సేమ్ లైక్ దిస్, a to b f of x dx is equal to 3/8. 1/3 అంటే h/3. 3/8 means 3h/8. సేమ్ లైక్ దిస్ y0 ప్లస్ yn. కానీ ఇక్కడ ఏం డిఫరెన్స్ వస్తుందంటే 4 రాశారు కదా, 4 బదులు మీరు ఫస్ట్ ఏం రాస్తారని అంటే 4 బదులు యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 3. ఓకే, అండ్ 2 అనేది యాజ్ ఇట్ ఈజ్ రాయండి. కానీ ద థింగ్ ఏంటంటే, ఇక్కడ 2 రాసినప్పుడు మీరు ఇక్కడ ఈవెన్ టర్మ్స్ తీసుకున్నారు 1/3లో. ఇక్కడ ఏం తీసుకుంటున్నాను? 3 మల్టిపుల్స్. 3 మల్టిపుల్స్ అంటే ఏంటిది నాకు అవి చెప్పండి? y3, y6, y9 అంటే ఏంటిది? ఇక్కడ నేను 3 మల్టిపుల్స్ రాస్తున్నాను గుర్తుపెట్టుకోవడానికి. ఇది 3 మల్టిపుల్స్ కాకుండా రిమైనింగ్ ఏముంటాయి? అక్కడ 3 ఇంటూ 3 మల్టిపుల్స్ కాకుండా ఏముంటాయి? y1, y0 ఇక్కడ ఉంది, y1 ఉంటుంది, y2 ఉంటుంది, y3 ఉంది, నెక్స్ట్ y4, y5 రిమైనింగ్ టర్మ్స్. అంటే మీరు ఈ ఫార్ములాని ఎలా గుర్తుపెట్టుకోవాలి? చూడండి, 1 by 1 ఐ విల్ రిపీట్. ఇది ఎప్పుడు వాడతామని అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఆడ్ ఇంటర్వెల్స్. ఓకే, కరెక్టేనా? 3 మల్టిపుల్స్ ఉన్నప్పుడు, సారీ, ఇదేమో ఈవెన్ ఇంటర్వెల్స్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా వాడాలి. ఇది ఎప్పుడు వాడతామండి మనం? 3 మల్టిపుల్స్. ఓకే, లేదు మేడం అలా మెన్షన్ ఏదైనా చేయొచ్చా అని అంటే మీరు ఫస్ట్ యూ హ్యావ్ టు చెక్. కంపల్సరీ 99% వాళ్ళు సింప్సన్ 1/3 3/8 అని మెన్షన్ చేస్తారు. చూడండి అమ్మా, దీస్ 3 ఫార్ములాస్ హౌ వీఆర్ గోయింగ్ టు రిమెంబర్ అనేది నేను చెప్తాను. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 ఫార్ములాస్లో ఒక ప్రాబ్లం డామ్ షూర్ వస్తుంది ఫైనల్కి. ట్రెపిజాయిడల్ అంటే యాజ్ యూజువల్ h/2, h/2 ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ plus of remaining terms. That's it. That is a trapezoidal rule. Okay, is it okay? Then the next one second,
అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ సింప్సన్ 1/3. సింప్సన్ 1/3 అంటే ఈవెన్ ఇంటర్వెల్స్ ఉన్నప్పుడు వాడతాము. h/3 ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్, 4 into odd terms plus 2 into even terms. Like that you can remember. So the 3/8 rule ante entadi 3h/8 first term and last term. 3 into ఏం రాస్తారు 2 into 3 multiples, 2 into 3 multiples, then the remaining terms here. Like that you can remember 3/8 rule. ఈ విధంగా మనం ఈ 3 రూల్స్ని సపరేట్ చేసి మెమరీలో పెట్టుకోండి. ఇప్పుడు నేను ప్రాబ్లం తీసుకొని వీటిని ఎలా అప్లై చేయాలనేది చెప్తాను. ఓకేనా? జస్ట్ నోట్ డౌన్. చూడండి అమ్మా, నెక్స్ట్ క్లాస్లో సపరేట్ వీడియోస్ ట్రపెజాయిడల్ రూల్ అండ్ రిపీటెడ్ ప్రాబ్లమ్స్, సింప్సన్స్ రూల్ 1/3 అండ్ సింప్సన్ 3/8 రూల్స్ ఏంటో చూద్దాము. ఈ వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోలో నేను ఏం చెప్పానంటే ట్రెపెజాయిడల్ రూల్ అనేది ఫస్ట్ ఆర్డినేట్, లాస్ట్ ఆర్డినేట్ ప్లస్ y1 y2 సో ఆన్ అని చెప్పాను. కాదండి, ద థింగ్ ఈజ్ 2 into 2 మర్చిపోయాను. వీడియోలో కమెంట్ చేయకండి, ఒకసారి కరెక్ట్ చేసుకోండి. 2 into y1 y2 సో ఆన్ అని ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ద ట్రెపెజాయిడల్ రూల్. ఓకే, వీడియోలో చెప్పిన దానికి జస్ట్ స్మాల్ కరెక్షన్, 2 మర్చిపోయాను, యూ కెన్ యాడ్ 2. ఓకే.